ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం అమ్మవారు ఏం చెబుతున్నారు అంటే, తల్లి నా త్రిశూలాన్ని ఇప్పుడే తాకు, 9 రోజుల్లోని అతిపెద్ద కోరిక నెరవేరుస్తాను. ఈ నవరాత్రిలో, ఈ వారాహి నవరాత్రిలోగా నీ అతిపెద్ద కోరికను నేను తీరుస్తాను కదా అని అమ్మవారు ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారండి. అమ్మవారు చెప్పే మాట ఏంటి, ఆ శుభవార్త ఏంటి, ఆ కోరిక ఎలా తీరుతుంది, ఏం చెప్పబోతున్నారు, అమ్మ మాటల్లోనే అందులోని అర్థం పరమార్థం అన్నీ తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని, ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక ఈరోజుటి వారాహ్యమ వాగ్దానాన్ని విషయానికి వస్తే, బిడ్డ నీ మనసులోని ఒక అతి పెద్ద కోరిక నీకు 9 రోజుల్లో నెరవేర్చబోతున్నాను. ఈ నవరాత్రులు నీకు శుభరాత్రులుగా గడిచిపోతాయి. ఈ కోరిక తప్పకుండా ఈ 9వ రోజుల్లో కల్లా నీ కోరికను తీరుస్తాను తల్లి. ఆలస్యం చేయకుండా, ఈ అమ్మ పైన అపనమ్మకం పెట్టుకోకుండా ఆఖరి వరకు విను చాలు. నీకు ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాను. నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాను. అలా మార్చే బాధ్యత కూడా నాదేనమ్మా. నువ్వు సంతోషంగా ఉండాలని కావాల్సిన పనులన్నీ కూడా నేను ఆరంభించేశాను. అందుకు ఈ వారాహి తల్లికి ధన్యవాదాలు చెప్పుకో. నా పైన పూర్తి నమ్మకం ఉంచు. ఆఖరి వరకు విను. అన్నీ నీకే అర్థమవుతాయి. ఈ అమ్మ ఏం చెప్పినా ఏం చేసినా అది నీ మంచి కోసమే, నీ భవిష్యత్తు కోసమే. కాబట్టి ఏ మాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిశ్చింతగా ఉండు, అలాగే ప్రశాంతంగా నిద్రించు. ఇన్ని రోజులు నీవు పడ్డ కష్టాలకు కంటి మీద కునుకు లేకుండా ఎన్నో ఆలోచనలతో నీ మనసుని ఎంతగానో సతమతం చేసుకున్నావు కదా. ఇక ఆ కష్టాలన్నిటికీ స్వస్తి చెప్పు. ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకొని నిద్రించు. నీ మనసులోని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు, నీ సమస్యలకు పరిష్కారాలు అన్నీ నేను చూపిస్తానమ్మా. నీకు కావాల్సిందల్లా నేను జరిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాను కదా. ఇక సరిగ్గా 9 రోజుల్లో నీ మనసులో నీకు అతిపెద్ద కోరిక నెరవేర్చబోతున్నాను. నీవు ఏ బంధమైతే దగ్గర కావాలని ఆరాటపడుతున్నావో, ఆశపడుతున్నావో ఆ బంధాన్ని దగ్గర చేస్తాను. అలాగే నీకున్న ఆర్థిక సమస్యలు తొలగిస్తాను. నీవు ఎక్కడైతే ధనం కావాలి, ధనం రాబడి కోసం ఎదురు చూస్తున్నావో అది నీకు వచ్చేలా చేస్తాను. నీ వ్యాపారంలో లాభాలు రప్పిస్తాను. అవును తల్లి, అలాగే ఎవరైతే నేను మోసం చేశారో వాళ్ళ తప్పులను వాళ్ళు తెలుసుకొని క్షమాపణ నీ కోసం కోరేలా నీ వద్దకు వచ్చేలా చేస్తాను. ఇవన్నీ చెప్పడానికి ఈ రోజున పరుగున నీ కోసం వచ్చానమ్మా. ఈ సందేశం నీ ముందుకు తెచ్చాను అంటే ఒక అద్భుతం నీ జీవితంలో జరిపించబోతున్నాను అని అర్థం. అది చూసి నువ్వు ఆశ్చర్యపోయేంత పెద్ద అద్భుతం తల్లి. నీ మనసుని సంతోషపరిచే అద్భుతం కూడా. ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా ఈ అమ్మ చెప్పే మాట విను. అది అంతులేని ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని నీకు నేను కల్పిస్తాను కదా. నీకెందుకు దిగులు చెప్పు. నీ జీవితాన్ని మార్చి నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండే చేసే బాధ్యత నాది. తల్లిగా ఇది నా వాక్కు, నా మాట. నీకు బలాన్నిస్తాను, ధైర్యాన్నిస్తాను. అలాగే నీ కోరికలు, సమస్యలు తీర్చడానికి కావలసిన పనులని నేను స్వయంగా చేస్తాను. నీకు అన్నీ సిద్ధం చేస్తున్నాను. ఇక నీ కష్టాలన్నీ ఆఖరి వరకు వచ్చేశాయి.
ఇక నీవు సంతోషకరమైన కాలం ప్రారంభమైపోయింది. నువ్వు నీ కుటుంబం అంతా కూడా సుఖశాంతులతో సంతోషాలతో ఆరోగ్యాలతో జీవించబోతున్నావు. భయపడకు. అవసరమైనటువంటి నీకైన కాలం ఇక ఇప్పుడు ఆరంభమైంది. ఇదిగో ఈ అమ్మ ప్రారంభించేశాను. ఈ విషయం నీకు చెబుతూ ఉంటే నాకు చాలా చాలా ఆనందంగా కూడా ఉంది. ఉవ్వెలు ఊరుతూ ఉన్నాను. నా నోట మాట రావడం లేదు తల్లి. ఎందుకంటే నా బిడ్డ జీవితం అడుగడుగునా కూడా కష్టం పడింది. ఆ కష్టం చాలు. ఇక పైకి నువ్వు నవ్వుతూ గడిచినా ఇక ఆ సమయం నుంచి సంతోషంగా లేపే సమయం ఆరంభమైంది. ఈ విషయాన్ని అందుకో. నీ విజయాన్ని ఆనందించు. సంతోషంగా నీ జీవితంలో మార్పు ఈ అమ్మ తెస్తానని మాటిస్తున్నాను కదా. నీ కర్మఫలాలు ఆలస్యమైనా కానీ అన్నీ కూడా తొలగిపోయాయి. అదృష్టం అందించడానికి నేను స్వయంగా నీ ముందుకొచ్చాను. బిడ్డ, నువ్వు చాలా ఆతృతగా ఉన్నావు కదా నీ అదృష్టాన్ని అందుకోవడానికి. అలాగే నీ యొక్క జీవితంలో మార్పు రావడానికి రాబోతుందమ్మా. అన్నీ నువ్వు అనుకున్నట్టు రాబోతుంది. ఖచ్చితంగా రప్పిస్తాను. నీ కష్టాలు తీరిపోయి నీ పాపకర్మలు ఎప్పుడైతే నీ నుండి తొలగిపోయి దూరంగా వెళ్ళిపోయాయో అప్పుడు నీ కష్టాలు తీరాయి. ఎంతగానో నువ్వు ఎదురు చూస్తున్నావు. నీ పాపకర్మలు ఇప్పుడు ఎలా అని నేను మూటగట్టుకున్నానా అని నువ్వు అర్థం కావటం లేదు కాదు. నాకే ఎందుకు ఇన్ని పాపాలు, ఇలాంటి జీవితం ఎందుకు, దీనివల్ల ఇన్ని రోజులు కష్టపడ్డానే అని నువ్వు తెలుసో తెలియకో ఎన్నో కష్టాలు అనుభవించేశావు. కానీ ఇప్పుడు నేను చెబుతున్నాను కదా తల్లి, ఈ వారాహి నీ కర్మలను ఆగేసుకున్నాను. ఇకపై నువ్వు కొత్త జీవితాన్ని ఆరంభిస్తావు. నీ యొక్క పాపకర్మలు తొలగించడానికి ఇన్ని రోజులు ఆలస్యమైంది కదా. ఎందుకంటే చేసిన కర్మలు ఖచ్చితంగా తొలగాల్సిందే. ఎంతో కొంత నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఆ కారణంగానే ఈ ఆలస్యం అంతా కూడా. ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న కష్టాలు చిక్కులు అన్నీ తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకుంటుంది. ఈ రోజు వరకు నువ్వు పడ్డ కష్టాలు కన్నీరు అన్నీ నేను చూస్తున్నానుగా. ఇక చాలు, నీ కన్నీటిని తుడుచుకో. ఈ అమ్మ ఏం చెబుతుందో ఏం చేస్తుందో చూడు. నీ కన్నీటినంతా కూడా తుడిచేసి ఈ వారాహి తల్లి ఏం చేస్తుందో చూస్తావుగా. ఆశ్చర్యపో. నీ కన్నీటినంతా కూడా పక్కన పెట్టు. నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఊహించుకో. ఆ ఊహల్లో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక ఆ జీవితమే శాశ్వతం చేస్తాను. ఇక రాబోయే కాలం కూడా అలాగే ఉండబోతుంది. అంతే చక్కగా ఉండబోతుంది. కొద్ది రోజులు నీ కష్టాలు బాధలు అన్నీ కూడా ఎదురయ్యే ఆటంకాలు ప్రతి ఒక్కటి తగ్గుతాయి. నువ్వు చేయాలనుకుంటున్న పనులన్నీ కూడా ఆరంభించు. ఇక నా ఆశీస్సులతో నీకు వాటిని అన్నీ పుష్కలంగా జరుగుతాయి. నిశ్చింతగా ఏదైతే చేయాలని ఆరంభిస్తున్నావో అది అలాగే జరుగుతుంది. ఇక నీకు కావాల్సిందంతా కూడా అతి త్వరలో ఈ అమ్మ ఆశీర్వాదంతో అందుకోబోతున్నావు. ఇక నీకంతా కూడా శుభమే బిడ్డ. భయపడకు, నమ్మకంతో ఉండు. నీ ఆశలను కోరికలను నెరవేర్చి పూర్తి బాధ్యత నాది. నీకు మంగళకరమైన కొన్ని విషయాలు నీ జీవితంలో జరిపిస్తానని చెప్పాను కదా. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఊహించకుండానే నీ చేతుల్లో నీకు బంగారు భవిష్యత్తును పెట్టేస్తాను. కాస్త నువ్వు ప్రయత్నిస్తే చాలమ్మా, నీ జీవితం అమోఘంగా ఉంటుంది. నిశ్చింతగా ఉండు. ఇక ప్రయత్నిస్తే జరగదంటూ ఏది ఉండదు ఈ ప్రపంచంలో. ఇక నీకు తెలిసిందే కదా. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించి చూడు. ఖచ్చితంగా ఫలితాన్ని ఆస్వాదిస్తావు. ఈ వారాహి చేతులతో నీ జీవితాన్ని అంచెలంచెలుగా తీర్చిదిద్దుతాను. ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనా సరే నిన్ను కాపాడే బాధ్యత ఈ అమ్మదే. నేను తోడుగా ఉన్నాను కదా. నీకు ఎలాంటి దిగులు ఉండాల్సిన అవసరం లేదు బిడ్డ. నీకు ఇక్కడ ఏది కూడా వ్యతిరేకంగా జరగదు. ఈ అమ్మ జరగనివ్వను. నువ్వు నా బిడ్డవి. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ వారాహి అమ్మ మీద ఉంది. అందుకే ఆ బాధ్యత నేనే తీసుకుంటున్నాను. నీ బాధ్యతను నేను నిర్వహిస్తానని నేను చెప్పినట్లుగా నువ్వు చేయి చాలమ్మా. ధైర్యంగా ఉండు. నీ కోరికలు ఆశలు నెరవేరుస్తాను. ఇక నువ్వు నిశ్చింతగా భయాందోళనల్ని వదిలేసి నిశ్చింతగా ఉండు. ఈ అమ్మ మాటిస్తున్నాను కదా. ప్రశాంతమైన జీవితం నీకు అందిస్తానని. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేను మారుస్తాను. నువ్వు ఊహించని విధంగా నీ జీవితంలో శుభకార్యాలు, మంచి మంచి విషయాలు, అదృష్టాలు జరిపిస్తాను బిడ్డ. ఎన్నో రోజుల నుంచి నువ్వు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ అమ్మ మాట అక్షరం కూడా అటు ఇటు పొల్లిపోదమ్మా. ఇక ధైర్యంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఈ అమ్మ సందేశం నీకు ధైర్యాన్ని ఇచ్చింది కదా. అంతేకాదు తల్లి, నీకు నేను అండగా ఉన్నాను అని భరోసా కూడా ఇస్తున్నాను. ఇక రానున్న 9 రోజుల్లో నీకు అద్భుతమైన నీ జీవితంలో మార్పు రావటమే కాకుండా నీ అతి పెద్ద కోరిక, నీ మనసులో ఉన్న కోరిక కూడా తీరబోతుంది.
వేచి ఉండు, నమ్మకంతో ఉండు. ఈ అమ్మ అండగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.